హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు దోశలు చూపిస్తానండి. ఇది పూర్వం నుంచి చేస్తున్న దోశలేను, కానీ మనం మధ్యలో ఈ రైస్ వేసుకోవటం ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇదండి జొన్నలు. అప్పుడు ఏంటంటే జొన్నలు కొంచెం వాటర్ వేసి దంచి పొట్టు తీసి అప్పుడు నానబెట్టేవాళ్ళము దోశల కంటే. ఇప్పుడేమో వట్టి ముడి జొన్నలు అండి. ఇవి శుభ్రం చేసుకొని కడిగి ఇది 2 కప్పులు, 1.5 కప్పు వేసిందండి, 2 వేయలేదు. 1.5 కప్పు జొన్నలు, 1 కప్పు మినపప్పు, ఇది గుండుపప్పు వేసినండి. అదే మామూలు బెల్లపప్పు అయితే గినక 2 జొన్నలు, ఇది 1 వేస్తున్నా. ఇది గుండుపప్పు అని ఇలా వేసిన నేను. ఉదయం నానబెట్టుకోవాలండి, రాత్రి రుబ్బి పెట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి దోశలు. మేము మా పెద్దవాళ్ళు ఇవే చేస్తుంటే అప్పుడు. మా ఇంట్లో 8 మంది పెద్దవాళ్ళము, పిల్లలు 8 మంది ఉండేవాళ్ళము. ఒక 10-15 కేజీ ఉంటుంది ఒక రాయి, గుండ్రాయి, రుబ్బురాయి. గొంజ పెద్దగా ఉంటుంది, అది వేసి రుబ్బేవాళ్ళము. రోజంతా కష్టపడితే ఉదయం నుంచి అవి దంచి పొట్టు తీసి కడిగి ఆరబెట్టి దోశలకు వేసి అది రుబ్బటం అంటే ఒక రోజంతా ఒక మనిషికి సరిపోయేది మాకు. ఆ తేట మాత్రం 16 మంది కూడా ఉండేదన. ఏదో కష్టపడినంత ఉండేది కాదు, తిన్నా కూడా. కానీ అలా అవి తినే మంచిగా గట్టిగా ఉన్నారండి అందరూ. ఇప్పుడు ఈ రైస్ని అవని ఇవన్నీ తినడంలో ఈ బలం లేకుండా అయిపోయింది. సరే అండి, ఇవి మిక్స్ చేసుకొని వస్తే నేను ఇదండి ఇలా మెత్తగా ఉండాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపడా. ఉందండి. చూడండి, మెత్తగా ఇలా పట్టుకోవాలి. ఉదయం నానబెట్టేసామంటే రాత్రికి అంతా మెత్తగా అయిపోతుంది. గిన్నెలో దోశ పెనం పెట్టాలి. మెత్తగా అప్పుడు పెద్దవాళ్ళు ఇవి తినే బాగా గట్టిగా ఉన్నారండి. మనం ఇప్పుడు రైస్ అవి ఇవి తిని గాలి తిండిని తిని నడుము నొప్పులని, కాళ్ళ నొప్పులని అన్ని రకాలుగా అంటున్నాము. అప్పుడు రాగి దోశలని, సొద్దు దోశలని, జొన్న దోశలు ఇవే తినేవాళ్ళము. అందుకటి ఏ నొప్పులు లేకుండా మంచిగా ఉన్నాము.
5-6 కిలోలు, 4 కిలోల జొన్నలు, 2 కిలోల పప్పు వేసి రుబ్బేసుకొని, ఆ రుబ్బడం కూడా 2 మనుషులం రుబ్బేవాళ్ళము. మళ్ళీ ఉదయం దోశలు వేసుకొని 4 గంటలకు లేచి 4 నుంచి స్టవ్ కాడ కూర్చొని 2 మనుషులం పొయ్యి కాడ కట్టెల పొయ్యి కదా, 2 మనుషులం కూర్చొని మార్చేవాళ్ళం. మంది దోశలు వేసుకోవడానికి పెద్ద కుటుంబం మాది. అంటే 8 మంది పిల్లలు, 9 మంది పెద్దవాళ్ళము. మా అత్త వాళ్ళ అమ్మ కూడా ఉండేది. ఎప్పుడన్నా నడవలసిన ఏదైనా అంటే గాలి తినండి అనేది. గాలి తిండి అంటే ఏంటిదని తెలియకపోయేది మాకు. కానీ రాగ సంగటి ఎలాంటివి అలవాటు లేకపోతే తినకపోతుంటే తర్వాత మెల్లగా నేర్చుకున్నాము. అవి తింటే గట్టిగా ఉంటుంది, మెతుకులు తింటే ఏం గట్టిగా ఉంటుంది, మీకు బలం ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఉక్క అనేది. గాలి తిండి అంటే తెలియక అప్పుడు అర్థం అయిపోయి అనుకునేటోళ్ళము. కొంతమంది పిల్లలు నాకు పెద్దవాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మధ్యాహ్నం రైస్ తిని ఇప్పుడు ఉదయం దోశలు ఇడ్లీగా అంటే రైస్ కిందనే ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకొని తిన్నారనుకోండి, వాళ్ళకు హెల్దీగా ఉంటుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. అది ముడిజొన్నలు కదా, మంచిగా ఉంటుంది. అప్పుడు పెద్దవాళ్ళు షుగర్ బీపీలు అంటే ఏం తెలియకుండా ఉంటారు. ఇవి తినే ఏం లేకుండా ఉన్నది, ఉన్నా బయట వాడుతుంది. మెతుకులు తిని ఆకలి అని అది తినబుద్ది ఒక రోజు చప్పగా ఇది ఆకలి చచ్చిపోతుంది అంటారు. కానీ ఇలా రోజు ఒక రకంగా ఇలా చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. హెల్తీగా ఉంటుంది, హెల్త్ పరంగా మంచిగా ఉండేది. ఇష్టంగా తింటాం, ఇష్టంతో ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. అప్పుడు మా పెద్దవాళ్ళు వేసుకుంటాం, నేను వేస్తాను ఎక్కువ.
ఇలా వేసుకొని తింటే ఎవరు ఇష్టపడదండి, అందరికి ఇష్టమేనా. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్గా అందులోకి పల్లీలు పుట్నాలు కూడా పచ్చళ్ళు చేస్తుంటాము. ఇప్పుడు మా ఇంట్లో కొంచెం హెల్త్ పరంగా పుట్నాలు పల్లీలు తినకూడదు అనేసి నేను చేయట్లేదు. సఫేట్ నెయ్యి ఏం చేసింది ఏంటి. చూడండి ఎంత బాగా వేస్తుందో, అంటుకోవటం అనేది కానీ ఏమి ఉండదు. స్టవ్ పెట్టేసుకున్నాం. ఇదండి దోశలు. ఇది పచ్చి కొబ్బరి చెట్టు అండి. ఇది పండుమిర్చిలో చింతపండు వేసి ఇది చేసినది. పండుమిర్చి చింతపండు, ఇంకా వేరే ఏమీ లేదండి. ఉప్పు సరిపడా తాలింపు వేసేసుకున్నాం. ఇదైతే పచ్చి కొబ్బరి, ఓన్లీ కొబ్బరేనండి, ఏమీ లేదు. పల్లీలని పుట్నాలని ఏం వాడకుండా ఒకటి కొబ్బరి పచ్చిమిర్చి అవి వేసేసుకొని చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఇందులోకి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.